హాయ్. మొన్న ఏం చేశానంటే నీ అమ్మ ఇక్కడే ఖాళీగా ఉంటున్నావు ఎటో ఒకటి వెళ్ళాలి ట్రిప్ అని చెప్పి నంది హిల్స్ వెళ్దామని డిసైడ్ అయ్యా. ఇంకా నా డామ్న 250 వేసుకొని చిన్నగా నంది హిల్స్కి అయితే స్టార్ట్ అయ్యి దారిలో వెళ్తున్నప్పుడు దాదాపు నంది హిల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ముసలోళ్ళు టీ అయితే పోస్తున్నాడు. టీ మటుకు చాలా టేస్ట్గా ఉంది. ఇక్కడ చెట్లు ఏందిరా బాబు, ఎప్పుడెప్పుడు తరతరాల కాలం నుండి వస్తున్నట్టున్నాయి. చూసారా ఎలా ఉన్నాయి, మరి ఘాటుగా. అయితే ఈ నంది హిల్స్ ఎక్కేటప్పుడు మొత్తం ఘాట్ రోడ్డు. మనోళ్ళు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఎలా పడితే వెళ్ళి బండి మీద ఇంకోమాకండి. అయితే స్టార్టింగ్లోనే మనకి టాయిలెట్లు అయితే ఉన్నాయి. మనోళ్ళు ఫుల్ వాటర్ తాగేస్తారుగా, ఎండకు గది వెళ్తుంది. అందుకే 10 రూపాయలు తెంగాడు. అయితే చిన్నగా బండి పార్క్ చేసుకొని నేను వెళ్తా ఉండగా మన కోతి చూడు, లాలీపాపులు, ఐస్ క్రీములు, నేను అమ్మ కోతులు కూడా అన్నీ తిందెంగుతున్నారా బాబు. మనోళ్ళు అన్నీ తెంగటం వాటికి అన్నీ అలవాటు చేయటం బాగుందంతా. అయితే మేము వెళ్ళటానికి సన్ రైజ్ లేదు, మంట లేదు. కానీ మనం ఏమనుకుంటాం, యూట్యూబ్లో చూసి సన్ రైజ్ వద్ద వాళ్ళు ఉండిద్దేమో చూడాలి, ఫోటోలు దిగాలనుకుంటాం కదా. సన్ రైజ్ లేదు, మంట లేదు. మనోళ్ళు సన్ రైజ్ ఉందనుకుంటారు. అయితే చిన్నగా అటు ఇటు తిరుగుతుంటే మనోళ్ళు ఎవరో టిక్ టాకర్స్ అట్టకుండా వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు. యాక్చువల్లీ నడవాల్సిన పని లేదు, ఇలా బస్సులు కూడా ఉన్నాయి. మనోళ్ళు ఎవరు కుంటోళ్ళు కానీ కాలు బాలేని వాళ్ళు కానీ ఉంటే మనోళ్ళు ఈ బస్సులు అయితే ప్రిఫర్ చేయొచ్చు. అయితే మొత్తానికి సన్ రైజ్ అయితే చూడాలనుకున్న మంటగా లేదని చెప్పి నిరాశతో కిందకు వచ్చిన తర్వాత మొత్తం ఖాళీగా ఉంది. మరీ అంత రద్దీ అయితే లేదు మేము వెళ్ళే టైంకి, ఎందుకంటే టైం దాటిపోయింది కదా. తర్వాత పక్కనే మంచి టెంపుల్ ఉంది భయ, ఎప్పుడుతో ఓల్డ్ టెంపుల్, చాలా బాగుంది. కొండని చిక్కి కట్టినట్టున్నారు, చాలా బాగుంది. అయితే మేము రిటర్న్ వస్తున్నప్పుడు డౌన్లో మనోడు ఎవడో ఇన్నోవా ట్రావెల్స్ దెంగాడు, మొత్తం పగిలిపోయింది. అయితే రిటర్న్ వచ్చే టైంలో ఒక దారిలో ఒక టెంపుల్ ఉంది. అది కూడా ఒక ఓల్డ్ టెంపుల్, చాలా బాగుంది. మీరు కూడా నంది హిల్స్ వెళ్ళినప్పుడు దారిలోనే ఉండిద్ది, ఒకసారి ఈ టెంపుల్స్ అన్నీ చూడండి. ఎందుకంటే ఓల్డ్ టెంపుల్స్ కదా, ఏడైతే ఒక ఆసక్తి ఉండేది. ఈ టెంపుల్ పేరు కూడా భోగనందీశ్వర టెంపుల్, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చూడండి, దర్శించుకోండి. బాయ్.